ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సంజన, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇక్కడున్న వాళ్ళంతా మీ వాళ్లే కదా. నేను తెలిసిన వాణ్ణే. మా అమ్మా నాన్న మాత్రమే నీకు తెలియదు. ఈ మాత్రం దానికే ఎందుకంత టెన్షన్? పెళ్లి చూపులు కదా అని మరీ ఎక్కువగా పద్ధతిగా ఉండాలనుకోకు. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలాగే ఉండు. నీ గురించి నాకు తెలియదా చెప్పు? ఇంతకీ ఏం పని చేస్తుంటావు బాబు? సాఫ్ట్వేర్లో చేస్తుంటానంటే. నెలకి ఏమాత్రం వస్తుంది ఏంటి? 2 lakhs. 2 lakhs? మా కింద పనిచేసే చాలా మందికి ఆ శాలరీ ఇస్తున్నావు. పిన్ని, ఆకాష్ని మన దగ్గర పనిచేసే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నావు? నేనన్న మాటలో తప్పే ఉంది మిత్ర. మన కంపెనీలో అలాగే 2 లక్షలు తీసుకుంటూ మన కాళ్ళ కింద చెప్పులా ఉండేవాళ్ళు ఎంతమంది లేరు? చూడండి అత్తయ్య గారు, ఎంత డబ్బు సంపాదించేవాడా అనేది మనం చూడకూడదు. సంజనని ఎంత గొప్పగా చూసుకుంటాడా అనేది మనం చూడాలి. గొప్పగా సంపాదిస్తేనే కదా గొప్పగా చూడ్డానికి అవుతుంది. డబ్బులతో మాత్రమే సంతోషం వస్తుందని అనుకోకండి అత్తయ్య గారు. ప్రేమలోనూ ఆప్యాయతలోనూ కంటికి రెప్పలా చూసుకోవడంలో కూడా ఆ సంతోషం ఉంటుంది. ఆకాష్ సంజనని అంత సంతోషంగా చూసుకుంటాడనే నమ్మకం కూడా నాకుంది. నీకే ఉందిలే లక్ష్మి. తంతే తామర పువ్వుల బుట్టలో పడ్డట్టు వచ్చి కోటీశ్వరులింట్లో పడ్డావు. ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తావు. దేవయాని, ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు తెలీదా? ఇప్పుడు టాపిక్ లక్ష్మి కాదు, నీ కూతురు సంజన, సంజన పెళ్ళి. దీని గురించి మాట్లాడు. మాకైతే మీ అమ్మాయి నచ్చింది, మీ కుటుంబము నచ్చింది. ఇక మా వాడి గురించి మీరేమనుకుంటున్నారో చెబితే. పెళ్లి చూపులకొస్తూ కూడా ఒక ప్రాణం కాపాడ్డానికి వెళ్ళినప్పుడే ఏంటి పంతులు గారు, ఎన్ని లెక్కలేసినా ముహూర్తం దొరకడం లేదా ఏంటి? అబ్బే, అదేం లేదండి. మంచి ముహూర్తం కోసం చూస్తున్నానంతే. కానీ ఆ ముహూర్తమేమో రేపే ఉంది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లన్నీ చేయాలంటే మీకు ఇబ్బంది అవుతుందని ఆలోచిస్తున్నాను. మాకే ఇబ్బంది లేదు పంతులు గారు. అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. నా అడ్డు తొలగించుకోవడం కోసం మనీషా ఈ ప్రయోగం చేసింది, కానీ మిత్రగారికైతే హాని తలపెట్టడానికి కాదు.
అయినా ఒక మనిషిని చంపేటంత పెద్ద పేలుడు క్వారీలో ఎందుకు జరిగినట్టు? మనిషి చిన్నగానే ప్లాన్ చేస్తే అంత భారీగా పేలుడు ఎందుకు అయినట్టు? లక్ష్మి, లక్ష్మి నిన్నే. మిత్రగారు, పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంత పరధ్యానంగా ఉన్నావేంటి? ఏం లేదు మిత్రగారు. ఏదో ఉందని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. ఏమీ లేదని చెప్తే ప్రయోజనం ఏముంది? చూడు లక్ష్మి, సంజనకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. రేపు నిశ్చితార్థం కూడా జరగబోతుంది. సంజన సంతోషంగా ఉందంటే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా. కానీ నీ మొహంలో ఆ సంతోషం కనిపించడం లేదు. అసలేమైంది? క్వారీలో పేలుడు జరిగింది కదా మిత్రగారు. ఆ పేలుడు వెనక ఎవరిదో హస్తం ఉంది. ఆ ప్రమాదం ఎవరో కావాలని చేస్తేనే జరిగింది. ఎవరి ప్రమేయం లేకపోతే పేలుడు ప్లాన్ చేయని రోజున అంత పెద్ద ప్రమాదం ఎందుకు జరుగుతుంది? దాని గురించి ఆలోచిస్తున్నాను. లక్ష్మి, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది జరిగిపోయిన ప్రమాదం గురించి కాదు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి. నీకెన్నిసార్లు చెప్తున్నా అర్థం కావడం లేదు. బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి. మీ చుట్టూ ఏదో ప్రమాదం ఉందని తెలిసాక కూడా ఎలా ప్రశాంతంగా నిద్రపడుతుందండి? చూడు లక్ష్మి, నాకెవ్వరూ శత్రువులు లేరు. ఉన్న శత్రువు ఒక్కడే, వాడే ప్రవీణ్ మిట్టల్. వాడు కనిపించినప్పుడల్లా నోటికొచ్చినట్టు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అంతెందుకు, ఈరోజు కూడా రోడ్డు మీద కనిపించాడు. నీ అంతు చూస్తాను, మీ ఫ్యామిలీని నేలమట్టం చేస్తాను అంటూ నోటికొచ్చిన ప్రతిజ్ఞలన్నీ చేశాడు. వాడికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఎంత మార్చాలని చూసినా మార్పు రాదు. అయితే ఆ పేలుడు వెనక ప్రవీణ్ మిట్టల్ హస్తం ఉందంటారా? వాడికంత సీన్ లేదు లక్ష్మి. పగతో వాగుతాడు గాని పట్టుదలతో చేసే అంత పట్టు వాడికి లేదు. ఆ ప్రవీణ్ మిట్టల్ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అంటే మీ మీద, మన ఫ్యామిలీ మీద గురి పెట్టినట్టే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.